ఓం శ్రీ సాయిరామ్. 1967 సంవత్సరం అక్టోబర్ నెల సనాతన సారథిలో లాస్ ఏంజల్స్ నుంచి చార్లెస్ పెన్ గారు రాసినటువంటి వ్యాసం కానరాలేదా అనేటువంటి వ్యాసం గురించి ఈరోజు తెలుసుకుందాం. సాయిరామ్. ఈ భవసాగరమునందు గల చిక్కులన్నిటినీ మనమందరము తప్పక ఎదుర్కొనవలనే శ్రీ బాబా వారి అభిలాష. ఏలైనా వారు విశ్వశాంతి నిమిత్తము ఎల్ల వేళల యందు సేతులను కట్టుతూనే ఉన్నారు. వారు నాకు శాంతిని సగిరి వారికి నా ఆనందమును కానుకగా అర్పించుచుంటిని. సర్వకాల సర్వావస్థల యందు వారి యొక్క ప్రత్యక్షానుభూతిని పొందుచుంటిని. వారు ప్రస్తుతం ఇచ్చటనే ఉన్నారు కదా. వారి దివ్య పాద స్పర్శానుభూతి మీరు పొందగలరు. వారి దివ్యవాణిని వినగలరు. వారి అపార కరుణా కటాక్షమును సంపాదించగలరు. వారి ప్రేమవాహినిలో తేలియాడగలరు. ప్రశాంతి నిలయము ఇచ్చటనే కలదు. దానికి గోడలు, రాళ్ళు, పునాదులు లేవు. శ్రీవారు చెప్పినట్లా మన హృదయాంతరాలంలోనే ప్రశాంతి నిలయము గలదు. మన యొక్క నిజతత్వమును తెలుసుకునే వరకు ఎన్నియోసార్లు మనకు ఈ దేహమును భగవంతుడు ప్రసాదించి ఉన్నాడు. ఇంకను ఎన్ని పర్యాయములు ఆ సత్యమును తెలుసుకునే వరకు ఈ శరీరమును మనకు వసుకునో. నీవు అమరుడవు అని సత్యమును తెలుసుకునే వరకు దేహప్రాప్తి అని వారి సమాధానము. నేను పడమటి ఆస్ట్రేలియాలో ఉత్తర పెర్తు నగరమునందు బాల్యము గడిపే రోజులలో పిల్లలతో దొంగ ఆట ఆడుతుండేవాడను. శ్రీ బాబా వారు అదే ఆట నాతో ఆడుతున్నారు. వారు మరుగున ముందురు. నేను వెతికి వారిని గుర్తించేదను. అయితే వారిని సర్వత్రా కంచుచుంటిని. చిన్ననాటి ఆట యందు తోటి బాలురందరినీ కూడా పట్టలేకపోయేవాడను. కానీ ప్రతి సమయమున సర్వాంతర్యముగా శ్రీవారిని కనుగొనుచుంటిని. నా ఉత్తరము చదువుతున్న మీ కనులలో నాకు శ్రీ సత్యసాయి బాబా వారు కానగును. మీకు కూడా వారు కనరాలేదా? ఇట్లు చార్లెస్ పెన్, లాస్ ఏంజల్స్. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి. ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.